కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆటో డ్రైవర్లు ఆందోళన బాటపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేయాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై ఏఎన్ఎఫ్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మన కొత్త ప్రభుత్వం ఆ ప్రభుత్వం మనకు మహిళలకే ఉచిత బస్ సర్వీస్ అని ప్రవేశపెట్టాడు. అందరూ ఎక్కడ అంటే అక్కడ ఆటో స్టాండ్ నుంచి అందరు బస్ స్టాప్ల నుంచి మొత్తం బస్సులో వెళ్ళిపోతున్నారు. ఆటోలో ఎవరు ఎక్కడం లేదు. అదే విధంగా ఆటోలకు పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఆటో డ్రైవరు కింద నిలబడి అమ్మ ఆటోలు ఎక్కువ అంటే లేదన్నా మేము బస్కి వెళ్ళిపోతాము, మాకు ఉచిత బస్ సర్వీస్ ప్రవేశపెట్టాడు ప్రభుత్వము అంటే అంటున్నారు. ఇప్పుడు మా ఆటోలో కూర్చున్న వాళ్ళు ఎవరు? మా ఆటోలో భవిష్యత్, ఆటో డ్రైవర్ల భవిష్యత్ అయింది. ఇప్పుడు ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలో కానీ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ మన ఆటో డ్రైవర్ల పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఫైనాన్స్ కట్టక ఇబ్బందికరంగా ఉన్నది. ఇప్పుడు పిల్లలు కూడా స్కూల్ ఫీజు కట్టక అన్ని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు మన ఆటో డ్రైవర్ మిత్రులు, కార్మికులు. అది ఇప్పుడు ఫైనాన్స్ కట్టాలి, ఇల్లు రెంట్ రేట్ కట్టాలి, మనకు రేషన్ కావాలి, పిల్లలు జీవితం గడపాలంటే ఆటోలో ఇప్పుడు ఏదో 500, 600 సంపాదించుకుంటున్నారు వాళ్ళు. కానీ ఇదే ఇప్పుడు రోజుకు 100 రూపాయలు రావటం లేదు.